గైస్ మన లాస్ట్ వీడియోలో ఏపీ ఆర్ తెలంగాణ ఐపీ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా స్ట్రాటజీతో ప్రిపేర్ అయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారని డిస్కస్ చేసాము. ఈ రీల్లో ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి, లైక్ మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కానీ ఏవి ఫాలో అయితే మీకు మంచిగా మార్క్స్ వస్తాయి అనే పాయింట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. అలాగే నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి టిప్స్ ఫాలో అయ్యాను నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. నాకు 963 వచ్చాయి కదా, నేను ఏమేమి ఫాలో అయ్యాను కూడా మీకు డిస్కస్ చేసి చెప్తాను. ఇంకా ప్రీవియస్ వీడియో చెక్ చేయకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హలో ఎవరీవన్, ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, దిస్ ఈజ్ వంశీ అండ్ యు ఆర్ వాచింగ్ వంశీ జర్నీ. ఈ ఛానల్ అయితే మీకు ఫ్యూచర్ లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. ఐపీఏ కాదు, నెక్స్ట్ ఎంసెట్ సీజన్ గురించి కూడా, లైక్ ఎంసెట్ లో మీకు ప్రతి ఒక్క వీడియో అయితే నేను డిస్కస్ చేసి మీకు క్లియర్ గా క్లారిటీ ఇస్తాను, కాబట్టి అప్పుడు కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మీ టార్గెట్ ఎంత, మీరు మార్క్స్ అనేది ఎంత టార్గెట్ పెట్టుకున్నారు నాకు కామెంట్ సెక్షన్ లో రాయండి. ఫస్ట్ అయితే ఏవో టిప్స్ అని, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమేం చేయాలని, మరీ చిన్నపిల్లలకు చెప్పినట్టు ఆ పెన్ను పెన్సిల్ తీసుకెళ్ళండి, హాల్ టికెట్ మర్చిపోవద్దని అయితే చెప్పను. మేబీ మీలో సెకండ్ ఇయర్ వాళ్ళు ఉండుంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం పబ్లిక్ ఎగ్జామ్స్ అనేసరికి భయపడుతూ ఉంటాము. నేను కూడా ఫస్ట్ లో కొంచెం భయపడ్డాను, ఉండే కొంది అది పోయింది అనుకోండి. అలాగే మీరు బీటెక్ లోకి వస్తే కామన్ అయిపోతుంది, మీరు సెమిస్టర్లు సరదాగా వీళ్ళు రాసి వస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం అలవాటు పడేంత వరకు అలానే ఉంటుంది. కాకపోతే మీరు టెన్షన్ పడాల్సినంత అవసరం అయితే ఉండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ చదువుంటే టెన్షన్ ఎందుకు ఉండదు అనట్లేదు. బట్ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా వెళ్ళి రాసి రావచ్చు. ఫస్ట్ మీరు ఎక్కడ టెన్షన్ పడతారంటే, పొద్దున్నే లేచిన వెంటనే ఆ సెట్ ఈ సెట్ అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఫోన్లు చేసి కనుక్కోను ఆ సెట్ కోసం ఎంత హడావిడి చేస్తారంటే, సెట్ 1 2 3 అంటే హార్డ్ అంట, పేపర్ ఎలా వస్తుంది, లేకపోతే ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళాక సెట్ 3 అని ఆడ అంటిస్తారు. ఓర్ని సెట్ 3 అంటే ఎంత హార్డ్ ఉంటుందో అని టెన్షన్ పడి చాలా ప్యానిక్ అయిపోతారు. మీరు దాని దగ్గర మరీ అంత తీసుకోవాల్సినంత అవసరం అయితే ఉండదు. లైక్ మరీ సెట్లు బట్టి మరీ వేరియేషన్ అయితే అంతేమి అనిపిదని నేను అనుకుంటున్నాను. నేను రాసినప్పుడు కూడా నేను అంతేం ఫీల్ అవ్వలేదు. మరీ సెట్లు మారినంత మాత్రాన తెగ డిఫికల్టీ లెవెల్ చేంజ్ అయిపోయి అంతేం ఉండదు. మీరు అవి ఆలోచించకండి, ఏ సెట్ అయినా పర్లేదు, అది మన లక్ బట్టి ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ అయితే మీరు వదిలేసేయండి. పొద్దున్నే కనుక్కోవడం ఏ సెట్ అని, దానివల్ల మీరు చాలా టెన్షన్ పడతారు. అలాగే ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, ఎగ్జామ్ హాల్ కి కొంచెం ముందే తీసుకెళ్తారు కాలేజ్ వాళ్ళు, హాస్టలర్స్ అయితే ఇంకెళ్ళి అక్కడ కూర్చొని చదువుడు ఎగ్జామ్ హాల్ ముందు కూర్చొని బుక్కులు తీసి అరుగుల మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చొని. మీరైతే అంత చేయాల్సిన అవసరం లేదు, అసలు చదవకూడదని నేనైతే అన్నాను. ముందే చూసుకోండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళి అది టెన్షన్ అనమాట. ఎగ్జామ్ టైం అవుతూ ఉంటుంది, అదంతా చదువుకోవడం ఎందుకు, అదంతా రిస్క్. నేనైతే ఏం చేసేవాడిని అంటే, నేను హాస్టల్ మాకైతే టిఫిన్ ఇడ్లీ పెడతారనమాట ప్రతిరోజు. ఇంకేంటంటే వెళ్ళిపోయాక ఒక 1 అవర్ ముందే తీసుకెళ్తారు. ఇంకెళ్ళి సరదాగా టిఫిన్ తిని అలా తిరిగేసి ఒక 10 మినిట్స్ ముందు అయితే వస్తాను. మీరు కూడా ఎగ్జామ్ కి మరీ కరెక్ట్ టైంకి అయితే వెళ్ళొద్దు, ఒక 10 మినిట్స్ ముందే వెళ్ళండి. ఎందుకంటే అంత హడావిడిగా ఆ టెన్షన్ అయితే ఉండదు. లైక్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఎందుకు లేట్గా వచ్చా అని కొంచెం మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా కూల్ గా ఒక 10-15 మినిట్స్ ముందే ఉండండి. అక్కడికి వెళ్ళాక ఏమైనా పేపర్స్ ఉన్నాయేమో చూసుకోండి. ఏం చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాడు అనుకుంటారేమో, ఇవి కొంచెం చూసుకోండి. ఎందుకంటే అవి ఉంటే ఎగ్జామ్ మిడిల్ ఎవరైనా చూస్తే అది మిమ్మల్ని అంటారు. నా సిచ్యువేషన్ లో ఏం జరిగిందంటే, ఒకటి నేను రాస్తున్నప్పుడు ఎగ్జామ్ మిడిల్ లో అనమాట, ఒకడు స్లిప్ తెచ్చి రాసాడు, బానే ఉంది. రాసి వాడి దగ్గర పెట్టుకోకుండా మిడిల్ రో ఉంటుంది కదా, రో మిడిల్ లో వేసాడు. ఇక ఆ టీచర్ వచ్చింది, ఎవరిదో ఏందో ఏం అర్థం కాదా. ఇక తనకేం అర్థం కాక ఇంకెవరిని అడగలేక సైలెంట్ గా తను తీసుకొని వెళ్ళిపోయింది. అదే ఎవరైనా మీ దగ్గర వేసి ఉంటే మిమ్మల్ని అంటారు, అవన్నీ పట్టించుకోరు మీరు ఏవి చెప్పినా. కాబట్టి ఎవరైనా ముందు స్లిప్ వేస్తున్నాడు వెనక్కి, అవి కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఏ క్వశ్చన్స్ ఇచ్చారు ఏంటనేసి. ఇక్కడ మరీ కొంతమంది అయితే తెగ భయపడిపోతారు క్వశ్చన్స్ చూశాక. ఫస్ట్ 2 మార్క్స్ ఉంటాయి కదా, ఇక్కడ 2 మార్క్స్ చూశాక భయం వేసింది, ఈ క్వశ్చన్ రాలేదు ఆ క్వశ్చన్ రాలేదని. మరీ అంత ప్యానిక్ అవ్వకండి, అంత అవసరం లేదు. ఫస్ట్ చూసుకొని ఒక ప్లాన్ తీసుకోండి. లైక్ 2 మార్క్స్ ఎలా ఉన్నాయి, ఎస్ఏక్యూస్ ఎలా ఉన్నాయి, ఎల్ఏక్యూస్ ఎలా ఉన్నాయి అని చూసుకోండి, ఒక ప్లాన్ వేసుకోండి. ఫస్ట్ ఏవి స్టార్ట్ చేస్తే బెటర్. నా ఐడియా ప్రకారం అయితే మీరు దేంట్లో బాగా పర్ఫెక్ట్ గా ఏ క్వశ్చన్స్ వచ్చి అనుకుంటున్నారో, లైక్ విఎస్ఏక్యూస్ లోనా, ఎస్ఏక్యూస్ లోనా, ఎల్ఏక్యూస్ లోనా, దేంట్లో స్ట్రాంగ్ లో ఉంటే ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేయండి. విఎస్ఏక్యూస్ కనుక మీకు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా అన్ని వచ్చుంటే అవి స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ లోనే విఎస్ఏక్యూస్ కనుక రాస్తే ఆ కరెక్షన్ చేసే అతను ఎవరికైనా కానీ వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది, లైక్ మీరు కొంచెం చదివే వాళ్ళు అనే ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. నేనైతే నా పర్సనల్ గా అదే చేశాను. ఫస్ట్ అయితే నాకు వచ్చినవి కాన్ఫిడెంట్ గా ఉన్నవి అయితే రాశాను. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే, మీకు వచ్చని హార్డ్ ఉంటాయి కొన్ని క్వశ్చన్స్ కానీ, కొన్ని మ్యాథ్స్ లో సమ్స్ కానీ. అలాగే దాని చాయిస్ లో ఏదైనా ఈజీ ఉంటుంది. మీరైతే వచ్చని ఆ హార్డ్ అయితే రాయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది. అలాగే మధ్యలో స్టక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. దాని ద్వారా మీకు టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆ మిస్టేక్ అవ్వకుండా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ మెయిన్ టిప్ ఏంటంటే, మన బాయ్స్ చేసే మిస్టేక్ అనమాట. ఏంటంటే హ్యాండ్ రైటింగ్ సరిగా రాయము. నేను కూడా ఫస్ట్ లో అయితే స్టార్టింగ్ పేపర్ లో అయితే హ్యాండ్ రైటింగ్ చాలా నీట్ గా రాస్తాను. ఇక లాస్ట్ వచ్చేసరికి
చాలా అంటే చాలా దరిద్రంగా ఉంటుంది. నియర్లీ డాక్టర్ లైటింగ్ లా ఉంటుంది నిజంగా. మీరైతే ఒకే కన్సిస్టెంట్ గా ఒకే నీట్ గా రాయడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ కి వచ్చేసరికి పోతుంది. కాన్ఫిడెన్స్ ద్వారా కూడా కొంచెం బాగుంది. పేపర్ చూసాక క్వశ్చన్ రాలేదు అనేసి కూడా కొంచెం పోతుంది. మీరు అది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రైటింగ్ నీట్ గా ఉంటే కొంచెం ఉంటుంది. లైక్ అంటారు హ్యాండ్ రైటింగ్ అంత మ్యాటర్ కాదు, కంటెంట్ ఉంటే వేస్తారని, బట్ మార్క్స్ వస్తాయి కాదనట్లా. కాకపోతే వాళ్ళకి ఫ్రీగా వెళ్ళిపోతుంది అనమాట. కరెక్షన్ కూడా చాలా ఈజీగా చేస్తారు. వాళ్ళకి చిరాకు పుట్టదు కరెక్షన్ చేసేటప్పుడు. అలాగే రాసిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, లైక్ 2 మార్క్స్ మీరు చూసుకున్నట్లయితే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఒక 1 or 2 words, అవి హైలైట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే లాంగ్ ఆన్సర్స్ లో, షార్ట్ ఆన్సర్స్ లో అయినా. ఎందుకంటే మీరు హైలైట్ చేస్తే ఇక వాళ్ళు చూడటం కూడా మెయిన్ అవే పాయింట్స్ వస్తాడు. వీడికి తెలుసు కాబట్టి మెయిన్ పాయింట్స్ హైలైట్ చేశాడు అని వాళ్ళు కొంచెం ఇంప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీ మీద. కాబట్టి పాయింట్స్ అయితే హైలైట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఏదైనా మిస్టేక్స్ రాసినా అవి కూడా కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. తెగ కొట్టేయకుండా, లైక్ అది ఎలాగలా కనపడకుండా చేసేయండి, మరీ బండ కొట్టేయకుండా, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే మీరు డయాగ్రామ్స్ అయితే అసలు మిస్ చేయొద్దు, ఖచ్చితంగా నేర్చుకోండి. ఫస్ట్ చూసేదే డయాగ్రామ్ అనమాట. మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీలో క్వశ్చన్ ఏదైనా డయాగ్రామ్ ఉంటే, నేను కూడా మెయిన్ గా డయాగ్రామ్ లో లేబుల్స్ అవి అప్పుడప్పుడు మర్చిపోయామండి సరిగా ప్రాక్టీస్ లేకపోవడం వల్ల. మీరైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ అవ్వండి డయాగ్రామ్స్ అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ సపరేట్ గా. అలాగే ఇంకా లాస్ట్ లో ఏం చేస్తారంటే ఎగ్జామ్ అయిపోయాక ఒకసారి చెక్ చేసుకొని మీరు క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ గా వేసారా లేదా అనేసి. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ తప్పు అయితే మీరు రాసింది మొత్తం వేస్టే, మార్క్స్ కూడా పడవు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి అవి. అలాగే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, కొంతమంది మరీ దగ్గరగా రాస్తూ ఉంటారు, స్పేస్ ఇవ్వకుండా. నీట్ గా కొంచెం స్పేస్ ఇస్తూ రాయండి. అలాగే ఇంకొంతమంది మెయిన్ ఏం మిస్టేక్ చేస్తారంటే, లైక్ పాస్ అయ్యే క్యాండిడేట్స్ కొంతమంది ఓన్లీ ఎల్ఏక్యూస్ నేర్చుకొని వెళ్తారు. ఇంకా వచ్చిన వరకు రాస్తారు. ఇంకా చాయిస్ జోలికి బారు. ఇక 5 రాయాలనుకోండి, 3 వస్తే ఇంకా 3 రాసి నాకు 3 వచ్చాను ఇంకా అంతే వదిలేస్తారు. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. ఎందుకంటే ఆ క్వశ్చన్ నెంబర్ వేసి కొంచెం ఏదో ఒకటి రాయడానికి ట్రై చేయండి. ఆ లెసన్ లోది కానీ కొంచెం ఏదో ఒకటి రిలేటెడ్ గా రాసి అసలు వదిలేయకుండా చూడండి. ఏదో ఒకటి రాస్తే బెటర్. అలాగే 2 మార్క్స్ కానీ అసలు ఏది వదిలేయకండి. నెంబర్ వేసి ఏదో మీకు తెలిసింది రాయండి లాస్ట్ లో. మీరైతే ఎలా అన్నానని మీరు రాని అన్ని ఫస్ట్ లోని స్టార్ట్ చేసి అలా ఏవి పడితే అవి రాస్తే మీకు మార్క్స్ వచ్చినా మీరు బాగా రాసిన క్వశ్చన్ లో మార్క్స్ కూడా పోతాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ లోని ఏమి రాని రాశారనుకోండి, వాడికి అర్థమైపోతుంది వీడికి అసలు ఏం రాదని. ఇక మిగిలిన కూడా అంతే కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా రాయమన్నా అని ఎలా పడితే అది రాయొద్దు, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఫస్ట్ ఇయర్స్ కి బెనిఫిట్ ఏంటంటే మీకు బెటర్మెంట్ ఉంటుంది. మీరు కావాలంటే మళ్ళీ రాసి మార్క్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కాబట్టి వాటి కోసం మీరు చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేసి దొరకదు. లైక్ 1-2 క్వశ్చన్లు రాలేదని వాటి కోసం స్లిప్స్ పెట్టి దొరికి మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. కావాలంటే బెటర్మెంట్ రాసి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలా అని దొరకకపోతే బానే ఉంటుంది, బట్ దొరికితే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి కదా, మరి చిన్న వాటి కోసం. నేను చూసిన వాళ్ళు చదివి కూడా తను పాస్ అవుతాడు తెలుసు, కాన్ఫిడెంట్ గా ఉండి ఇంకా మార్క్స్ రావాలని స్లిప్పులు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. చెప్పాను కదా, దొరకకపోతే బానే ఉంటుంది, దొరికితేనే మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయినా మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే మీ టార్గెట్ ఎంత, మీరు ఈ ఐపీ ఎగ్జామ్స్ లో మీరు ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ చదువుతుంటే మీరు ఎంత స్కోర్ టార్గెట్ పెట్టుకున్నారని కామెంట్ సెక్షన్ లో అది కూడా చెప్పండి. కాబట్టి ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.